నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు హైదరాబాద్లోని పలు నాలాలపై జరుగుతున్న పనులను పరిశీలించిన మంత్రి ప్రభుత్వం నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్న తలసాని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలను సన్మానించిన అవోపా సభ్యులు పద్మప్రియకు అభినందన తెలిపిన అవోపా అధ్యక్షులు పివి రమణయ్య రంగారెడ్డి జిల్లా చేక్రియల్ గ్రామంలో ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ఫారం చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు తెలంగాణలో వీఆర్ఓ వ్యవస్థకు రద్దుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మండిపడుతున్న వీఆర్ఓ సంఘం అధ్యక్షులు గోవర్ధనాచారి ఇక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన తెలంగాణ ఉపాధ్యాయులు పద్మప్రియను అవోపా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు పివి రమణయ్య, రమేష్ గ్రంథి, నరసింహారావు, కుటీర వృద్ధాశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అవోపా బ్యాంక్మెన్ చాప్టర్ హైదరాబాద్ వారి తరఫున మేడం పద్మప్రియ గారికి జాతీయ బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిన సందర్భంలో యాక్చువల్గా ప్రణబ్ ముఖర్జీ మార్నింగ్స్ వల్ల మేము టీచర్స్ డే రోజు రాలేకపోయాము. రావడం కూడా మంచిది కాదనే భావ్యంతో రాలేకపోయాము. ఆ సందర్భంగా మేము ఈరోజు వారి ఇంటి దగ్గరికి వచ్చి వారిని సత్కరిస్తున్నాం. బ్యాంక్ బ్యాంక్ చాప్టర్ తరఫున వారి కథ వింటే వారు ఇండియా నుంచి వెళ్ళి అమెరికాకి వెళ్ళి బెస్ట్ టీచర్స్ తరఫున అక్కడి నుంచి స్కైప్లో పిల్లలకు పాఠాలు ఎలా నేర్పాలి, ఎలా చెప్పాలి, ఎలా తెలియజేయాలనే ఉద్దేశంతో వారు అక్కడి నుంచి పాఠాలు ఇండియాకు హైదరాబాద్లోని స్కూలుకు పంపించి పిల్లలకు ఎడ్యుకేషన్ చేశారు. వారి గణితంలో ప్రావీణ్యులు, గణిత శాస్త్రంలో స్కూల్ చరిత్రలో 80% వస్తున్నటువంటి స్కూల్ను గత 4 సంవత్సరాల నుంచి 100% పాస్ అయ్యే విధంగా వారు పిల్లలను మలుపుదిద్దారు. చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమంలో మేము వారిని సత్కరించడం మాకు చాలా గౌరవంగా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ ఆల్. జై వాసవి. పద్మప్రియ గారికి అవోపా బ్యాంక్ చాప్టర్కు ఉన్న అనుబంధం వారు మా కమ్యూనిటీలో జాతీయంగా బెస్ట్ టీచర్ అవార్డు వచ్చినందుకు మాకు ఇంకా చాలా గర్వకారణంగా ఉంది. నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతని మొన్ననే 5th సెప్టెంబర్ రోజు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రెసిడెంట్ గారి సమక్షంలో మా కలెక్టర్ గారు నాకు సర్టిఫికెట్ మరియు మెడల్ ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు అవోపా బ్యాంక్మెన్ చాప్టర్స్ వారు మా ఇంటికి విచ్చేసి రమణయ్య ప్రెసిడెంట్ గారు, రమేష్ గ్రంథి గారు, కుంచం నరసింహారావు గారు మరియు నాచం ప్రభాకర్ గారు మా దగ్గరికి విచ్చేశారు. వారి సేవా కార్యక్రమాలను తెలుసుకుని నాకు చాలా ఆనందం కలిగింది. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గన్ ఫౌండరీ డివిజన్లోని నేతాజ్ నగర్ కాలనీలో గల నాలా, స్మార్ట్ వాటర్ డ్రైన్ పైప్లైన్ పనులను పరిశీలించారు. అనంతరం బేగం బజార్ నాలా వద్ద కొనసాగుతున్న పనుల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరంతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. కరోనా వైరస్ రోజుకు విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గన్ ఫౌండరీ కార్పొరేట్ మమతా సంతోష్ గుప్తా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అయితే నాకు సంతోషం మమత నేను చెప్పేది ఇది ప్రధానమైన ఇష్యూ అనేది ఇది చాలా లాంగ్ పెండింగ్ ఇబ్బంది. దీనివల్ల స్ప్రెడ్ కూడా ఇబ్బంది వచ్చి కొంత బస్సులో కూడా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని చెప్తుండ్రు. మీకు ఒక 1 వీక్ లోపల డిజైన్ చేస్తారు. అది తెచ్చినాక మిమ్మల్ని పిలిపించి మాట్లాడిన తర్వాత అది ఎన్ని కోట్లు అనే ఇబ్బంది చూడండి. తెలంగాణలో వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్ రికార్డులన్నీ స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్ప తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ ఎంఆర్ఓ మమతా వీఆర్ఓల నుండి రికార్డు స్వాధీనం చేసుకున్నారు. ఇక తెలంగాణలో వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నారాయణపేట జిల్లా మరికెల్ మండల కేంద్రంలో వీఆర్ఓ సంఘం అధ్యక్షుడు గోవర్ధనాచారి మాట్లాడుతూ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేయడం చాలా బాధాకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంపై పునరాలోచించాలని కోరారు. ఉమ్మడి జిల్లా వీఆర్ఓల సంఘం అధ్యక్షునిగా కొనసాగుతా ఉన్నా. మరి ఈరోజు రెవెన్యూ యంత్రాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. మళ్ళీ ఈరోజు మొన్న డ్రెస్ వాళ్ళు హైదరాబాద్లో మీటింగ్ జరిపినారు.
ఆ మీటింగ్లో కూడా ప్రభుత్వం వాళ్ళను ఆహ్వానించింది. వాళ్ళు కూడా చర్చలు ఏం చెప్పిందంటే ఎస్ఆ నాయకులు విఆర్ఏ విఆర్ఓలు వాళ్ళ అవసరం కూడా లేదు, మాకు ప్రమోషన్లు ఇస్తే చాలు, మిగతా వ్యవస్థ గురించి మాకు అవసరం లేదనే ఒక మాట మాట్లాడినారు. అది మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము ఒక విఆర్ఏ విఆర్ఓలము రాత్రి పగులు భార్య బిడ్డలు అనకుండా ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని ప్రభుత్వానికి వెన్నుండి మేము పనిచేస్తూ ఉన్నాం. అయినా కూడా మమ్మల్ని కేర్ చేయకుండా బడా నాయకులను పిలిపించి హైదరాబాద్లో మీటింగ్ పెట్టి విఆర్ఏ విఆర్ఓలు లంగాలు దొంగలు అనే ఉద్దేశంతోనే మీరు ఈరోజు హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి మీరు ప్రభుత్వానికి ప్రభుత్వంతో లొసుకైపోయింది. మీరు అంటే విఆర్ఓలు అప్పుడు అవసరం లేకున్నదే, పని చేసుకున్నప్పుడు తెలియదు. అప్పుడు విఆర్ఓలు ఏం పని చేసినా తెలియదా? మీ ప్రమోషన్ల కొరకు, మీ విషయాన్ని కొరకు, మీ జాగ్రత్త కొరకు మీకు ప్రమోషన్లు ఇస్తే ఇతరులు అవసరం లేదు. విఆర్ఓలు ఎవరు అవసరం లేదు. మీరే మాట్లాడుకుంటారు, మీరే మాట్లాడారు. అంటే ఒక వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా సార్ మాకు ఈ వ్యవస్థ ఉండాలి. కింది స్థాయిలో విఆర్ఏ విఆర్ఓలు లేకుంటే ఇబ్బందికరంగా అవుతుంది. సరే మొటేషన్లు కానీ విరాసత్తులు కానీ మంచి కానీ చెడ్డ కానీ ప్రతి ఒక్కటి కింది స్థాయి నుంచి వస్తాయి. కాబట్టి రైతులకు మేలు చేయాలంటే తొందరగా ధరణి వెబ్సైట్ని చేంజ్ చేయాలి. ఇంకా ఏమన్నా రైతులకు తొందరగా 1 రోజు 2 రోజుల్లో పని అయ్యేటట్టు చూడాలి రైతులకు కూడా. అప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మాకు మంచి పేరు వస్తుంది, అందరికి కూడా మంచి పేరు వస్తుంది. అట్లా కాకుండా మీరు ఏదో చేసి ఎక్కడో చేస్తారంటే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఈ వ్యవస్థ ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ వ్యవస్థలో కూడా లోటుపాట్లను గుర్తించి దాంట్లో తక్షణమే దాన్ని ఒక పద్ధతిని అనుసరించి చేసి యథావిధిగా నడిపిస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము ఈ సమూహంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ నాయకత్వం ఏం ఆలోచన చేస్తుందో ఏమో తెలియదు, కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు అన్ని ప్రభుత్వానికి రాంగ్ సూచనలు ఇస్తున్నారు. అన్ని రాంగ్ సూచనలే. ఈరోజు కింది స్థాయిలో ఎవరు పనిచేస్తున్నారు, ఏమవుతుంది, ఏం కథ అందరికీ తెలుసు. ఈరోజు కోర్టుల్లోకి వెళ్ళి ఎవరితో జరుగుతున్నాయి. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మహిళా నాయకుల స్థానంలో భర్తలు పెత్తనం చెలాయిస్తున్నారని ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో మహిళలకు కల్పించిన రిజర్వేషన్ హక్కును భంగం కలిగిస్తున్నారని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే జిల్లా కలెక్టర్ కూడా వినతి పత్రాన్ని అందించడానికి వెనకాడమని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా నాయకుల కోసం నూతన జీవోను తీసుకొచ్చినా క్షేత్రస్థాయిలో మాత్రం తీరు మారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. భర్తల చెక్కులు పంపిణీ చేసింది సార్. ఇది ఒక రాజ్యాంగ విరుద్ధంగా చేసింది సార్. ఈరోజు ఇప్పుడు ఇక్కడ సార్ ఒక చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఒక జెడ్పీడీసీ లేడీకి ఎంపీపీ లేడీ ఇక్కడ అది కాదు సార్. ఓటర్ల చెక్కులు ఇచ్చిన విషయంలో కాదు సార్. ఈరోజు భారత రాజ్యాంగం ఉల్లంఘన చేస్తుంది సార్. పండుగ కాదు సార్. సార్ ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆడవాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చింది ఎందుకు సార్? ఇది మళ్ళీ వంటిళ్ళకి అవుతుంది సార్. ఇప్పటికైతే ఎంఆర్ఓ సార్ మేమైతే జిల్లా కలెక్టర్ దాకా కూడా వెళ్తాము. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ చూసుకొని ఇవ్వాలా. లేని పక్షాలు మేము ముందు జీవో కాపాచినా కూడా మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తున్న అయితే ఇక మీరు ఇక్కడ ప్రతిపక్షాల పార్టీ లేవనుకోండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. ఇక మేము సరే బాబాసాహెబ్ వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళ ఎక్కింది సార్. సీట్ ఎక్కింది సార్. వాళ్ళు సీట్ ఎక్కిన కూడా వాళ్ళకి ఇంత పరిస్థితి వస్తే ఎట్లా సార్? అది ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ప్రధానోపాధ్యాయులు ఉదయరావు, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి మరియు రాథోడ్ భరత్ సింగ్లకు డిస్టిక్ లెవెల్ బెస్ట్ టీచర్స్ అవార్డు వరించాయి. ఈ సందర్భంగా స్థానిక ఎంపీపీ నిమ్మల ప్రీతం కుమార్ రెడ్డి ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ శిరీషారెడ్డి, స్కూల్ యాజమాన్య కమిటీ చైర్మన్ గైక్వాడ్ సురేష్, టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎంసీ చైర్మన్ సురేష్ గైక్వాడ్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉదయరావు ఎంపీపీకి మరియు ఉప సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్-19 ప్రాబ్లంతో పిల్లల ఆన్లైన్ క్లాసులు జరుగుతుంది. దానికి నేను మన ఎంఈఓ గారు ఇద్దరం మాట్లాడేసి కొన్ని డోనర్స్ని ముందుకు తీసుకొచ్చినాం. మన మండలాల్లోనే ఎన్ని పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాలలకు సెటప్ బాక్స్లు డొనేట్ చేయడానికి కొందరు ముందుకు వస్తున్నారు. ప్రతి
ప్రతి పాఠశాల స్కూల్లో ఒకవేళ టీవీ లేకుంటే మన గ్రామ పంచాయతీ టీవీ యూజ్ చేసుకోవాలని నేను ప్రిన్సిపాల్స్కి అడ్వైజ్ ఇస్తున్నా. మరి ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్తో కానీ సెక్రటరీతో మాట్లాడి ఆ టీవీ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రతి గ్రామంలో ప్రతి స్కూల్లో సెటప్ బాక్స్ డోనర్ మన బ్రహ్మానంద రెడ్డి గారు ఇవ్వడానికి రెడీ అయినలు. మేము ఇదే మీటింగ్ ఇవాళ 3 గంటలకు ఉంది. దాని తర్వాత రేపు డిస్ట్రిబ్యూట్ చేస్తామని సభముఖంగా తెలుపుతున్నాం. ధన్యవాదాలు. రెడ్డి గారు, అదేవిధంగా మా సర్పంచ్ యువకులు శ్రీష్ రెడ్డి గారు, మరి అదేవిధంగా శివారెడ్డి గారు, మరి రషీద్ గారు, మరి మా ఎస్ఎన్సి చైర్మన్ గారు సురేష్ గారు, మరి అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయ మిత్ర బృందానికి, మరి సన్మానము గ్రహీత భరత్ సింగ్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్, శుభాభివందనలు, నమస్కారములు. ముఖ్యంగా మా పాఠశాలను గుర్తించి ఇక్కడ మండల ప్రెసిడెంట్ కానివ్వండి, తర్వాత మా ఏడు మన ఉప సర్పంచ్ కానివ్వండి, మా సర్పంచ్, మా ఎస్ఎఫ్సి చైర్మన్ కూడా ఎస్ఎఫ్సి చైర్మన్ కానివ్వండి, వీళ్ళందరూ యువకులు ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఉద్దేశం ఒకటి ఏంటంటే జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు మన మండలం నుంచి వచ్చారంటే వాళ్ళు సంతోషంగా వారు వచ్చి ఇక్కడ నేడు సన్మానించినందుకు వారికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఇదే విధంగా స్ఫూర్తితో మీ యొక్క సహకారం ఉంటే మేము ముందుకు పోతుంటాము. మరి అదేవిధంగా మా చైర్మన్ గారు కూడా, మా ఎస్ఎంసీ చైర్మన్ యువకులు ఉన్నారు, చాలా మృదు స్వభావి. మరి అతను కూడా ఎందుకంటే ఏ పని కూడా వెనకాడడు. మనం చేద్దాం సార్, ఏ పని చేసినా పర్వాలేదు, ఇబ్బంది లేదు, మనం డెవలప్మెంట్ చేద్దాం, ఎంత డబ్బులు కొని కానీ మనం చేద్దామనే ఉద్దేశంతోనే ఆయన ముందుకు నడుపుతున్నాను. మరి అటువంటి మంచి చైర్మన్ దొరకడం కూడా మా పాఠశాలకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. గట్కేసర్ మాజీ జెడ్పీటీసీ మందా సంజీవ్ రెడ్డిని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారికంగా నియమించారు. ఇందులో భాగంగా కార్పొరేటర్లు మందా సంజీవ్ రెడ్డిని శాల్వతో సత్కరించి పుష్పగుప్పం అందజేశారు. అనంతరం మందా సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికై తనను ఏకగ్రీవంగా నియమించినందుకు మంత్రి మల్లారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. బోడుప్పల్ కార్పొరేటర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గత ఎన్నికల్లో భాగంగా ఈరోజు మా స్థానిక శాసనసభ్యులు మంత్రి మల్లారెడ్డి గారి కార్యాలయంలో బోడుప్పల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు జరగడం జరిగింది. అందులో మల్లారెడ్డి గారు, మంత్రి గారు, అదేవిధంగా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు పాల్గొని మరి బోడుప్పల్లో టీఆర్ఎస్ పార్టీని పటిష్టపరచాలన్న ఉద్దేశంతో నన్ను టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నేను ఈ సందర్భంగా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఏ ఆలోచన విధానంతోనైతే, ఏ ఆశయంతోనైతే మంత్రి మల్లారెడ్డి గారు మరి నా మీద ఈ గురుతర బాధ్యతలు పెట్టారు, వారి ఆశయాలకు అనుగుణంగా కార్పొరేషన్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆలోచనకు అనుగుణంగా అన్ని రంగాల్లో బోడుప్పల్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పరచడానికి సహాయశక్తిగా కృషి చేస్తారని సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రానున్న వారం 10 రోజుల్లో పార్టీ ఫుల్ పేజ్ కమిటీని కూడా మరి అందరం కూర్చొని కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూర్చొని ఫుల్ పేజ్ కమిటీని కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది. అందులో ప్రధానంగా యువత కమిటీ, మహిళా కమిటీ, బీసీ సెల్, ఎస్సీ సెల్, మైనార్టీ, ఎస్టీ సెల్, అదేవిధంగా మరి సీనియర్ సిటిజన్ సంబంధించిన కమిటీని, మరి విద్యార్థి కమిటీని, ఈ విధంగా అన్ని అనుబంధ సంఘాల కమిటీలను గత వారం 10 రోజుల్లో కూర్చొని అన్నింటిని కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఎంతో ప్రేమతో, అభిమానంతో, ఆప్యాయతతో మరి నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, అదేవిధంగా మరి సహకరించినటువంటి పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరున ఉదయం తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లన్న. టీఆర్ఎస్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి అన్నగారిని ఎన్నుకున్నాం. అందరం కలిసి కార్పొరేటర్లంతా కలిసి మన మినిస్టర్ దాన్ని పోయి అక్కడ పోయి చాలా కల్పించుకొని తెలంగాణ గురించి ఈ పార్టీ ఊళ్ళు మంచిగా దిద్దుతారని భుజం మీద వేసుకొని తిరిగే మనిషికి మేము అనుకూల మనిషికి మేమందరం కార్పొరేటర్లు అందరూ కలిసి మేము డిప్యూటీ మేజర్ కలిపి అందరూ కలుపుకొని మేము అన్నగారిని సపోర్ట్ చేసినాము. ఎన్నికలు ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఇంకెట్లా చేయాలి, ఇంకా విధానం ఇంకా ఉన్నాయి ఇంకా కొన్ని అవి కూడా
మేమందరూ కూర్చొని టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అందరం కలిసి ఓలోళ్ళకి పని చేసేటోళ్ళకు మంచిగా పని చేసేటోళ్ళకు టికెట్ ఇవ్వాలని మేము కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్ల. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం చేక్రియాల్ గ్రామంలో గల పద్మనాభ స్వామి ఆలయం వద్ద గల కరెంటు ట్రాన్స్ఫర్ ప్రమాదకరంగా తయారైంది. ఓ ఆవు మేత మేస్తుండగా విద్యుత్ షాక్ గురై మృతి చెందింది. ఆవు మృతి చెందడంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ రక్షణ వలయం ఏర్పరచాలని కోరారు. మనుషుల ప్రాణాలు ఎంతో విలువైనవో జంతువుల ప్రాణాలు కూడా అంతే విలువైనవని సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహీమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం తిరుపతి, రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ తీర్థం పుచ్చుకున్న 1500 మంది కాంగ్రెస్ కార్యకర్తలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే పార్టీలోకి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు మరియు సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నారని తెలియజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామ పంచాయతీలో ఎస్ఎఫ్సి నిధులపై మాజీ సర్పంచ్ కాంపెల్లి శ్రీనివాస్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని సర్పంచ్ చెర్లపల్లి రజితా సుధాకర్ రెడ్డి తెలిపారు. పంచాయతీ పాలకవర్గం అందరి ఆమోదంతోనే తీర్మానాలు చేశామని, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలియజేశారు. ఉప సర్పంచ్ నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ కేవలం రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. దీనిపై పూర్తి సమాచారం జిల్లా కలెక్టర్ అందజేస్తామని వార్డు సభ్యులు కొప్పు రమేష్ తెలిపారు. మొన్న మన మాజీ సర్పంచ్ కాంపెల్లి శ్రీనివాస్ చేసినటువంటి రోజున మన మాజీ సర్పంచ్ కాంపెల్లి శ్రీనివాస్ చేసినటువంటి ఆరోపణలు అవి పూర్తిగా అవాస్తవం. అది ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మేము ఆ రోజు ఇప్పుడు ఈ మధ్యలో ఈ కరోనా ఎఫెక్ట్లో గ్రామ సభ జరుగుతలేదు, కానీ ఆ టైంలో ప్రతి ఒక్కటి కూడా మా సెక్రటరీ గారు గ్రామ సభలో తీర్మానం చేసినటువంటి విధానంగానే ఏది కానీ మోటార్లు కానీ ఇవి కానీ తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి పాతలు 3 మోటార్లు ఇచ్చారంటే 3 మోటార్లు కాదు, వాళ్ళు ఇచ్చినాయి 4 మోటార్లు. వాస్తవానికి ఆయనకు కూడా యాదికి లేనట్టున్నది. అవి మా హెల్పరు చేసేటైన దాని దగ్గర ఒక 5.1 ఉన్నది మోటారు, 7.5 2 మోటార్లు ఉన్నాయి, 2 సింగిల్ పేజ్ మోటార్లు ఉన్నాయి. ఒకటి వర్ణ కంపెనీకి సంబంధించినటువంటి మోటార్ ఒకటి సిరిసిల్ల కాడ ఉన్నది, అందులో ఎలాంటి అవకతవకలు లేవు. ఇంకొకటి 2 మన నీళ్ళల్లో వేసే మోటార్లు కూడా 2 మోటార్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మోటార్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి నడిచేటి మోటార్లు మొన్న తీసుకొచ్చిన 2 మోటార్లు కూడా మన ఎవరు మంగళబాయి కాడ ఒకటి వేసినాము, ఇంకొకటి ఆచారి బోర్ కాడ ఇంకొకటి వేసినాము. అవి రెండింటి వేసినాయి. ఇంట్లో పెద్ద అవకతవకలు లేదు, ఎలాంటిది లేదు. ఏదైనా రాజకీయ కక్ష ఉంటే మీరు చూసుకోరు, కానీ ఇది పాలకవర్గం మీద తీసుకొచ్చి అదేదో చేసుడు ఇది కరెక్ట్ కాదని నేను తెలియజేసుకుంటాను. సూర్యాపేట నివాసి షేక్ నయీం సామాజిక సేవలు అందించినందుకు హోప్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డు వారు డాక్టరేట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా స్థానిక 40 వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ తహర్ష్ పాషా షేక్ నయీంకు షాల్వా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కారింగిల రాజాబాబు, ఎలుగురు సాయి, 40 వార్డు మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ హక్, టీఆర్ఎస్ నాయకులు, టీవీహెచ్ఎస్ఎస్ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చారిటబుల్ ట్రస్ట్ వారు సూర్యాపేటలో చర్చి కంపౌండ్లో వికలాంగుల హక్కుల పోరాట సమితిలో భాగంగా వికలాంగుల గురించి పోరాడుతూ సూర్యాపేట టౌన్ ప్రెసిడెంట్గా ఎన్నికై వికలాంగులకి ఎన్నో సేవలు అందించడం జరిగింది. ఆ వికలాంగుల కోసమే కాకుండా కరోనా సమయంలో ఆపదలో ఉన్న వారికి, కరోనా సమయంలో డ్యూటీ పోలీసు వారికి అయితేంది ఎవరికన్నా ఏదైనా అవసరం ఉండి తన వద్దకు వస్తే తనకి తోచిన విధంగా సహాయం చేస్తూ ఉంటే, ఈ విధంగా సహాయం చేస్తున్న స్వచ్ఛందంగా చేస్తున్న నయీంని హోప్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ వారు గుర్తించడం జరిగింది. గుర్తించి ఆయనకి ప్రోత్సాహకంగా హానరీ డాక్టరేట్ అని చెప్పేసి ఒక హానరీ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అవార్డు ఇచ్చినందుకు సూర్యాపేటలో ఇంతవాటికి హానరీ అవార్డు డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు.
దెన్ వికలాంగుల కోసం పోరాటమే కాకుండా తను వికలాంగుడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి వేరే వారికి కూడా అంటే కాళ్ళు చేతులు మంచిగా ఉన్న వాళ్ళకి కూడా సేవ చేస్తే ఆ సేవను గుర్తించి ఈ ట్రస్ట్ వారు హోప్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ వారు దాన్ని గుర్తించి ఈ విధంగా సత్కరించడం జరిగింది, హానరీ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది సూర్యాపేటకు ఎంతో గర్వకారణం. అదే కాకుండా ఈ కార్యక్రమంలో అన్న లక్ష్మీనారాయణ గారు జనరల్ సెక్రటరీ వికలాంగుల పోరాట హక్కుల సమితి సూర్యాపేట. అంతేకాకుండా ఇక్కడ వేరే పెద్దలు కూడా ఉన్నారు. కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సయ్యద్ భాయ్ గారు, అలాగే టీఆర్ఎస్ పార్టీ నాయకులు కారంగుల రాజబాబు గారు, నా మిత్రుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొట్టెముక్కుల భాస్కర్ గారు, నా సోదరుడు టీఆర్ఎస్ యూత్ వింగ్ విభాగం నాయకులు సాయి గారు, అలాగే నా మరొక సోదరుడు 40వ వార్డు మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ హక్ గారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి నయీంని ఏ విధంగానైనా సరే మనందరం కలిసి సత్కరించాలి, మనం చేయలేని పనులు నయీం గారు చేసిరని చెప్పేసి గుర్తించి ఈరోజు ఇక్కడ నయీం గారిని సత్కరించడం జరిగింది. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీజేపీ వనపర్తి జిల్లా ఆర్మీ సెల్ కన్వీనర్ బాలస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మొదట జాతీయ నాయకులు గాంధీజీ, అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కార్యకర్తల ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం బోడ్మెట్పల్లి గ్రామంలో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్కు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సభ్యులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తన మిత్రుడు వీరభద్ర ఆలయ కమిటీ చైర్మన్ ఉప్పు బసవరాజ్ కోరిక మేరకు గ్రామ ప్రజల అవసరాల నిమిత్తం వాటర్ ప్లాంట్ నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ వాటర్ ప్లాంట్కు దాదాపు 4 లక్షల నుండి 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ప్లాంట్ కట్టడానికి పటోళ్ల వీరప్ప, పటోళ్ల నర్సప్ప స్థలాన్ని ఇచ్చారని తెలిపారు. నిర్మాణం దసరా పండుగ నాటికి పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కోటంగారి శంకరయ్య, భవానీ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. వారు భూరి విరాళంగా ఇచ్చిన స్థలంతో ఈ స్థలం మీద మేము ఇప్పుడు వాటర్ ప్లాంట్ పెట్టి ఈ ఊరు వాళ్ళందరికీ మంచినీటి అవసరాల కోసం సహాయం చేద్దామని మా ఆలోచన. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఎంత ఖర్చుతో దీనిని ఒక 4 లక్షల రూపాయల ఖర్చుతో మేము చేపడుతున్నాము. ఇదంతా కూడా సివిల్ వర్కు, ప్లాంటు ఇవన్నీ కలిపి 4 లక్షల పైన అవుతుంది. కార్యక్రమం మొత్తాన్ని మేము చేస్తున్నాం. రాజేంద్రనగర్ అత్తాపూర్లో ఎస్సీకి సంబంధించిన బొందలగడ్డలో కొంతమంది స్థానిక నాయకులు మట్టి పోసి కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని ఎస్సీ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ అత్తాపూర్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ స్థానిక ఆర్డీఓ మరియు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ మూసీ నదికి ఆనుకొని ఉన్న బొందలగడ్డ బఫర్ జోన్లో కొంతమంది స్థానికులు పైసలకు కక్కుర్తుపడి 556 గజాల భూమిని అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమిని కాపాడాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. నా పేరు శ్రీనివాస్ అండి, నేను అత్తాపూర్ నివాసి. ఇక్కడ వచ్చేసి మూసీ నదికి ఒడ్డున మా పెద్దల బొందలు, తాత ముత్తాల నుంచి బొందలు ఉన్నాయండి. ఆ బొందలని కొందరు వ్యక్తులు పూర్తి చేసి ఇక్కడ ప్లాట్లుగా చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ విషయమేమి ఇంతకుముందు 2012లో కలెక్టర్ గారికి లెటర్ పెట్టాము. లెటర్ పెడితే ఆర్డీఓ, కలెక్టర్, ఎంఆర్ఓ గారు వచ్చి అక్రమాల స్థలాలు ఎవరైతే కట్టిరో అవన్నీ గులగొట్టిపోయారు. అప్పట్లో 2012లో రీసెంట్లీ 1 year క్రితం మళ్ళీ ఇట్లా అవుతుంది మాకు తెలిస్తే మేము మర్చి చూసి మళ్ళీ ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ వారికి ఇస్తే ఇప్పటిదాకా ఎలాంటి చర్య తీసుకోలేరు. 4 days క్రితం మేము మీడియా వాళ్ళతో కలియ చేసుకొని మీడియా వాళ్ళకి చెప్తే మీడియా వాళ్ళు పిలిపించారు. ఎంఆర్ఓ గారిని పిలిపించి ఎంఆర్ఓ అంతా సందర్శించి ఇది బఫర్ జోన్లో ఇంత వస్తుంది, ఈ ల్యాండ్ ఇక్కడ ఉందని చెప్పేసి క్లుప్తంగా సర్వే చేయించాడండి. సర్వే చేస్తానని చెప్పాడు. సర్వే 36లో 3 ఎకరాలు 14 గుంటలు పొరంపోకు ల్యాండ్ ఉందండి. ఆ పొరంపోకు ల్యాండ్ 34 నంబర్ 35 సర్వే నంబర్ వేసి 36లో ఉన్నది జాగా మొత్తం అమ్మేసుకొని ఫ్లాట్లు వేసుకొని జరుగుతుంది. ఇప్పుడు అధికారులను మీరు ఎలాంటి చర్యలు తీసుకోమంటున్నారు? మేము అధికారులకు ఏం చెప్తున్నామండి, మా బొందలు మాకు కాపాడి ఇవ్వండి, ప్రభుత్వ స్థలాన్ని కాపాడి ప్రభుత్వానికి అప్పగించమని చెప్తున్నామండి. మాకంటే సరే, ఇది మట్టి ఎవరేస్తున్నారు? మీ బోర్డులు తీసేసిరు అని చెప్పారు కదా, శ్మశాన వాటికి, అది ఎవరు తీసిరు? అది తీసిరు రాజగోపాల్ రెడ్డి అని, అది ఏం చారి అండి అని పేరు చెప్తాను, కృష్ణారెడ్డి అని వాళ్ళిద్దరు. వాళ్ళు తీసాడు, వేరే వాళ్ళు చూసి చెప్పారు మాకు. రాజగోపాల్ రెడ్డి, మూర్తి, కృష్ణమూర్తి, వాళ్ళిద్దరు వచ్చి కారాగడ పెట్టి వచ్చి వీళ్ళకి అమ్మిన వాళ్ళు ఎవరు? వీళ్ళకి అమ్మిన వాళ్ళు కుతుబు, ఈ దర్గా వాళ్ళండి, ఇక్బాల్, కుతుబు,
నవీదు, రాజు, రాజ్ కుమార్, ఇక ఏదో 3-4 పేర్లు ఉన్నాయండి. ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ. అంటే వాళ్ళు అమ్మడానికి ఏం రైట్స్ ఉన్నాయి వాళ్ళకి? ఇది శ్మశాన వాటిక స్థలం, బఫర్ జోన్ స్థలం అయితే వాళ్ళు అది ఏం రైట్స్ ఉన్నాయి అనేది మాకు తెలియదు బ్రదర్. అది ఎన్ని గజాలు అమ్మారు ఇక్కడ? వాళ్ళు చూసుకోవాలి. ఎన్ని గజాలు అమ్మేసారు? 652 గజాలండి. ఎంత? 552 గజాలు. మన ఎంఆర్ఓ అధికారులు వచ్చారు. అవునండి. అన్ని పరిశీలించి అవునండి. మీకు ఏమని హామీ ఇచ్చారు? ఎంఆర్ఓ గారు నాకు 2 days టైం ఇవ్వండి, సోమవారం ఒక్కరోజు వదిలేస్తే నేను మంగళవారం వచ్చి నేను మొత్తం సర్వే చేయించి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు ఎన్నో నేను 36 సర్వే నెంబర్లో అవన్నీ తొలగిస్తా అని చెప్పి హామీ ఇచ్చిపోయండి మీడియా వాళ్ళ సమక్షంలో. గత 56 రోజులుగా నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో జరుగుతున్న చేనేత కార్మికుల రిలే నిరాహార దీక్షలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రమణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ చేనేత కార్మికులను నిర్లక్ష్యం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించి జీవనభృతి కల్పించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలలో చేనేత కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపకపోతే పద్మశాలి బిడ్డగా సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాడతానని తెలియజేశారు. ప్రాణాలు పోయినా సరే హక్కుల కోసం ఉద్యమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు చిలివేరి కాశీనాథ్, రాష్ట్ర పద్మశాలి నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. దీక్ష మీ సమస్యలు మీ కాలే కడుపుకు అది ప్రతిబింబంగా ఉన్నాయి కనుక మీ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరింపాయని చెప్పని అన్నాడు. మీ డిమాండ్లకు అనుగుణంగా నేను వెంటనే మీకు సంఘీభావం ప్రకటిస్తూ మీ వెంట ఉంటాననే మాట కూడా మీకు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వచ్చిన సమావేశంలో ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్నది. కరోనా వైరస్ లో మన వాళ్ళు ఆ బారిన పడి కూడా కొందరు అనారోగ్యం పాలవుతారు, అక్కడక్కడ ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది కనుక ఎట్లా అని చెప్పినప్పుడు ఒకటే ఒక మాట చెప్పినాను అన్నాడు పద్మశాలి బిడ్డగా. ఒకవేళ కరోనా వైరస్ విజృంభించి ప్రాణాలు పోయేదిన్న అసలు బాధ్యత మాత్రం తప్పకుండా మనం పోరాడదాం, దానికైనా తెగిస్తామనే మాట కూడా చెప్పే విషయం మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు అంటే ఒకవైపు ఈ చేనేత బిడ్డలు చేనేత నమ్ముకొని స్వయంగా వాళ్ళ ప్రతిభతో ఎదిగినటువంటి వాళ్ళు ఈ అనాగరిక సమాజానికి నాగరికత నడగలిపినటువంటి బిడ్డలు వాళ్ళ కాలే కడుపుతో ప్రాణం తీసుకుంటుంటే ఆత్మహత్యలు పాల్పడుతుంటే ఈ ప్రభుత్వం మాత్రం ముందుకు రావడం లేదు. కళ్ళబొల్లి మాటలతోనే ఈ ప్రభుత్వం కాలమెలుగుతుందే కానీ ఈ కరోనా విజృంభిస్తున్న సమయంలో అరికట్టడంలో వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం ఈ కరోనా బారిన పడేటువంటి బిడ్డలను కాపాడలేనటువంటి ప్రభుత్వం చేతులెత్తేసింది. అదేవిధంగా చేనేత వర్గాల సమస్యలను కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. కనుకనే జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ఎట్టి పరిస్థితులలో ఈ సమస్య పరిష్కారం కావాలని చెప్పని ఈ సమస్య గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు 25 సమస్య వచ్చింది. 6 కోట్ల రూపాయల నిల్వ జనతా వస్త్రాలు ఆనాడు పేరుకపోయినటువంటి పరిస్థితి. ఆనాడు ఉండేటువంటి ప్రభుత్వాలు ఆ జనతా వస్త్రాలను ఉచితంగా ఇవ్వలేని పరిస్థితులలో పొరుగున ఉండే తమిళనాడుకు వెళ్లి అమ్మించినటువంటి పరిస్థితి అన్న నాకు అనుభవం ఉన్నది. అనేక ఏళ్లుగా ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ప్రభుత్వమే ముందుకు వచ్చి ఈ యొక్క వస్త్రాలను కొనుగోలు చేసినటువంటి కాలం ఉండే. కానీ నేడు ఏదైతే మధ్యన ఉండేటువంటి మీడియేటర్స్ పేరు చెప్పి కొనుగోలుదారులు ఉన్నారు, మాస్టర్ వ్యూవర్స్ అని చెప్పనేటువంటి ఒక మాస్టర్ వ్యూవర్స్ బూచి చూపించి ప్రభుత్వం వ్యూవర్స్ అన్యాయం చేసుకున్నది. చివరికి చిన్న పిల్లలు దీక్షలు కూర్చున్నటువంటి వచ్చింది పరిస్థితి. అంటే ఇది కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేటీఆర్ యొక్క నిర్లక్ష్య వైఖరికి పరాకాష్ట. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం 6వ వార్డు కాలనీలో 20 రోజుల క్రితం కురిసిన వర్షాలకు సీసీ రోడ్డుపై మట్టి పెల్లలు పైకి లేచాయి. దీంతో రోడ్డుపై నడిచి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాంగ్రెస్ నాయకులు దేటి నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజుల క్రితం కురిసిన వర్షాల వల్ల గోడ కూలి రోడ్డుపై మట్టి పడిందని గ్రామ కార్యదర్శి వార్డు సభ్యుడు విన్నవించుకున్నా పట్టించుకోలేదని, రోడ్డుపై వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని, అలాగే గల్లీలో చెట్లు చెదారంతో ఉండడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నామని వెంటనే గ్రామ కార్యదర్శి సర్పంచ్ స్పందించి మట్టి పిల్లలు తీసివేయాలని, గల్లీలో చెత్త చెదారం లేకుండా వేయాలని దీటి నరసింహులు డిమాండ్ చేశారు. మొన్న ఏదైతే నెల కింద వర్షాలు పడ్డాయో ఆ రోజు నుంచి ఇది ఏదైతే వర్షానికి కొంచెం కూలిపోయింది కూడా అని చెప్పి గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్ళాము. కానీ ఇవ్వని కానీ గ్రామ పంచాయతీ వారు ఎలాంటి స్పందన లేకుండా నాదేం వేయింది అనే ఒక ధోరణిలో ఒక అధికారులు లాగా వ్యవహరించకుండా నేను పారిశుభ్రత చేపిద్దాము, అభివృద్ధి ఏదైతే నీట్గా ఉంచుదామని ఒక ఆలోచన లేకుండా బిల్ కలెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకెళ్ళాను, గౌరవ వార్డు మెంబర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఎలాంటి సాఫ్సఫాయి చేయకుండా, ఎందుకంటే ఇది మాకు ఈ రోడ్ అనేది ప్రధాన రహదారి, మాకు కావాల్సింది, ఇక్కడ ప్రజలందరికీ కావాల్సింది. ఏదైనా వెహికల్ వద్దామా, ఏదైనా వెహికల్ మీద పోదామని ఇంకోలో కోరాకుండా ఇబ్బందిగా కలుగుతుంది. మరి దీనిపైన తక్షణమే చర్య తీసుకోవాలని సర్పంచ్ గారికి ఈవో గారికి మరి మీరు చేయాలనుకుంటారా చేయొద్దనుకుంటారా
పారిశుభ్రత కూడా ముస్తాబాలో చూడండి, ఎక్కడ పడితే అక్కడ కచరా ఉందో పక్కపడి చూడండి ఏ రకంగా ఉందో. అసలు సిబ్బంది ఉన్నారా లేకుంటే పని చేపిస్తురా, గరిపట్టి కట్టురి అని ఒక సంవత్సరానికి ఒకసారి అయితే ఇంట్లో పోటీ తిరగడానికి అది ఒకటే ఎరక. కానీ మరి పారిశుద్ధ చేద్దాము, మనం ఇది కూలిపోయింది నీట్గా చేద్దాం, మరి చేపిద్దామని ఒక ఆలోచన లేకుండా మరి ఉన్నారు అన్నప్పుడు మీరు ఇమీడియట్లీ చర్య తీసుకొని నెల రోజులు గడుతుంది. అది ఎన్ని రోజులు అవుతుంది? నెల రోజులు అయితే అమ్మిది కూలి నెల రోజులు అవుతుంది కదా. నెల రోజుల నుంచి కూడా నెల రోజులు కూడా ఎలాంటి చర్య తీసుకోకుండా ఇంతగానో మరి ఈవో కూడా అయినాగానే పోతాడు. ఊళ్ళో చక్కెర వేస్తున్నా అన్నప్పుడు మరి అభివృద్ధి గురించి చూస్తున్నా, డెవలప్మెంట్ అన్నప్పుడు మరి ఈవో కళ్ళ కనిపిస్తలేదు మరి మీకు. సార్ ఇది ఇలాంటిది చూడండి ఒకసారి. మేము అనేది ఏంటంటే తక్షణమే చర్య తీసుకొని సాఫ్ సఫాయి చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది కలగకుండా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లోని పలు నాలాలపై జరుగుతున్న పనులను పరిశీలించిన మంత్రి. ప్రభుత్వం నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్న తలసాని. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాల్ని సన్మానించిన అవోపా సభ్యులు. పద్మప్రియకు అభినందన తెలిపిన అవోపా అధ్యక్షులు పివి రమణయ్య. రంగారెడ్డి జిల్లా చేక్రియల్ గ్రామంలో ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ఫారం చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు. తెలంగాణలో వీఆర్ఓ వ్యవస్థకు రద్దుకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. మండిపడుతున్న వీఆర్ఓ సంఘం అధ్యక్షులు గోవర్ధనాచారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.